ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తెలియక టేస్టీగా ఏదైనా ట్రై చేద్దామని ఆలోచిస్తే నాకు వచ్చిన ఐడియా పానీపూరి. యూట్యూబ్లో సెర్చ్ చేసి నచ్చిన వీడియో చూసి ప్రాసెస్ని మొత్తం నీట్గా పేపర్ పై రాసి ఒక బౌల్లో వాటర్ పోసి చింతపండేసి పక్కన పెట్టేసి ఇంకో బౌల్లో రవ్వ పోసి మైదా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అందులో వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేసి తడిగుడ్డేసి పక్కన పెట్టేసా. మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఉప్పు వేసి నిమ్మరసం పోసి మిక్సీ చేసి ఈ విధంగా వడపోసి బాండీలో జీలకర్ర వేపేసి వాటర్లో నల్లుప్పు, జీరా పొడి, చాట్ మసాలా వేసి మిక్స్ చేసి నిమ్మరసం వేసి మళ్ళీ మిక్స్ చేసి టేస్ట్ చూసా. చింతపండును పిసికేసి మళ్ళీ దాన్ని వడపోసి గ్యాస్ వెలిగించి బాండీలో వాటర్ పోసి మరిగించి షుగర్ వేసి మిక్స్ చేసి చింతపండు రసంలో పోసేసా. తర్వాత అందులో జీరా పౌడర్, సోంపు పౌడర్, మిర్చి పౌడర్, ఉప్పు, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసి టేస్ట్ చూసా. నెక్స్ట్ లెవెల్. ఇంకో బౌల్లో బఠానా వేసి వాటర్ పోసి కడిగేసి మళ్ళీ వాటర్ పోసి పొడి వేగించి దానిపై పెట్టేస్తా. ముందుగా కలుపుకున్న పిండిని చపాతీలో పెద్దగా చేసుకొని వాటర్ బాటిల్ క్యాప్తో ప్రెస్ చేసి ఇలా అయిన దాన్ని విడివిడిగా చేసుకొని బాండీలో ఆయిల్ వేసి వేడి చేసి ఒకటేసి టెస్ట్ చేసాం. ఇలా అయింది. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా కొన్ని వేసి చూస్తే ఇలా అయ్యాయి. పక్కనున్న బటన్ పకడ్బందీగా ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తే ఇంకా ఉడకాల్సి ఉందని తేలింది. ముందుగా వేసిన పానీపూరి పంకిమల్ల పూరిల మధ్యలో ఇలా లావుగా అయింది. అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. మళ్ళీ చపాతీని సన్నగా చేసి క్యాప్తో ఇలా ప్రెస్ చేసి వాటిని మంచిగా తీసేసి ఆయిల్లో వేశాను. మళ్ళీ అదే విధంగా అయింది. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మళ్ళీ చపాతీలో పెద్దగా చేసి వాటిని క్యాప్తో ప్రెస్ చేసి నీట్గా ఓపెన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కానీ ఇప్పుడు పక్కన పెట్టుకున్న పూరీలను ఇంకా సన్నగా తయారు చేశాను. ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేస్తే సూపర్గా వచ్చాయి. బటానా కూడా ఉడికింది. పెనంపై ఆయిల్ వేసి దాంట్లో పూర్తిగా బటానా వేసి కలిపి గ్రీన్ వాటర్, మిర్చి పౌడర్, ఉప్పు, చాట్ మసాలా, ధనియా పొడి, మజ్జిగ వేసి మిక్స్ చేస్తే ఈ విధంగా టేస్టీగా తయారవుతుంది. ప్లేట్లోకి తీసుకొని అన్ని సెట్ చేసుకొని తింటే నోరు ఊరిపోతుంది. ఒక పూరి తీసుకొని బటానా వేసుకొని గ్రీన్ వాటర్లో ముంచుకొని ఉల్లిగడ్డ వేసుకొని తింటే సూపర్, చాలా బాగుంది. సూపర్, బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ పూరి తీసుకొని బటానా వేసుకొని మీఠా వాటర్లో ముంచుకొని ఉల్లిగడ్డ వేసుకొని తింటే సూపర్ బాగుంది. పానీపూరి బండి పెట్టేయచ్చు. నేను అసలు అనుకోలేదు ఇంత బాగా అవుతుందని. కానీ ఏదో వెలితి కనిపిస్తుంది. అయినా నాట్ బ్యాడ్. మమ్మీ కూడా ట్రై చేసి ఎలా ఉన్నా బాగుందనే చెప్తుంది. ఎట్లుందా? నాకు ఇంకా చాలా పడింది. గప్చుప్కి హోల్ పెట్టి అందులో బటానా వేసి వాటర్లో నుంచి ఉల్లిగడ్డ వేసి నమిలి మింగాలి. నేను ఈ పనిలో ఉంటాను. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.